క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడుతుంది. ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుందా? ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక నగరాలపై యాంటీ మిసైల్ సిస్టమ్, అంటే యాంటీ డిఫెన్స్ సిస్టమ్, మామూలుగా రాడార్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడైనా బయట దేశం నుంచి ఒకవేళ గగనతలంలోకి ఫైటర్ జెట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అవి వస్తున్నప్పుడు వాటిని వెంటనే సకాలంలో గుర్తించేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థే యాంటీ డిఫెన్స్ సిస్టమ్. సో ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం ఇండియన్ ఆర్మీ అక్కడ స్మాష్ చేస్తుందా? లాహోర్తో పాటుగా రావల్పిండి, సైల్కోట్, ఈ నగరాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని ఒక్కసారిగా స్మాష్ చేసిందా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు ఇండియన్ మాజీ ఆర్మీ ఆఫీసర్, అలాగే కల్నల్గా ఉన్నటువంటి వివిరావు గారు. సార్ నమస్తే. చెప్పండి. నమస్తే సార్, ఇప్పుడు ఈ డిఫెన్స్ సిస్టమ్ అంటే మామూలుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు కదా, మామూలుగా ఇది ఏ చోట్ల ఎక్కడ ఎలా పనిచేస్తుంది? ఏ చోట్ల వీటిని మన ఇండియన్ సైన్యం డ్రోన్స్ ద్వారా కూల్చేసింది? ఇది మొన్న 7వ తారీఖున మనం చేసిన ఆపరేషన్ సింధూర్కి ప్రతీకార చర్యగా నిన్న పాకిస్తాన్ 15 చోట్ల అనంతనాగ్ నుంచి మొదలుపెట్టి పఠాన్కోట్, జమ్మూ, అమృత్సర్, బఠిండా, ఇలాగా భుజ్ వరకు 15 లొకేషన్స్ ఇంక్లూడింగ్ చండీగఢ్, కొంచెం డెప్త్లో ఉన్న చండీగఢ్ కూడా అటాక్ చేయాలని చూసింది డ్రోన్స్ అండ్ మిసైల్స్ ద్వారా. మనకున్న అత్యాధునమైన S-400 మిసైల్స్ వాడి మొత్తం వాటిని కూల్చేయడం జరిగింది. ఒక్కటి కూడా టార్గెట్ చేరలేదు. కానీ దీనికి ప్రతీకార చర్యగా మన దేశం ఈరోజు పగలు వాళ్ళ రెడార్ సిస్టమ్స్ని, ఎస్పెషల్లీ లాహోర్ ఎయిర్ఫీల్డ్లో ఉన్న సిస్టము, సయాల్కోట్లో ఉన్న సిస్టము, రావల్పిండిలో ఉన్న సిస్టము, ఇన్ అడిషన్ రావల్పిండిలో ఉన్న ఒక ఆర్మీ హెడ్ క్వార్టర్స్, వీటిని అటాక్ చేసింది. దాని ద్వారా డ్రోన్స్ ద్వారా అటాక్ చేసింది. ఆ డ్రోన్స్ చాలా సక్సెస్ఫుల్ అయినాయి అండ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ జీరో చేయడం జరిగింది. దీనివల్ల పరిశ్రమ ఏమిటంటే ఈ ఏరియాస్లో వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ చేసుకోలేరు. మనకి ఫ్రీ హ్యాండ్ దొరుకుతుంది. మనకి ఎయిర్ సుపీరియారిటీ వస్తుందండి 24 అవర్స్లో. ఎయిర్ సుపీరియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా కేవలం వాళ్ళు దీని మీద ఆధారపడాల్సి ఉంటుంది, ల్యాండ్ ఫోర్సెస్, నేవీ మీద. వాళ్ళ నేవీ చాలా చిన్నది. మన ఫ్లీట్ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి దాదాపు న్యూట్రలైజ్ చేసినట్టే లెక్క పెట్టుకోవాలి. ఇంకా మిగిలిందల్లా కేవలం ల్యాండ్ ఫోర్సెస్. వాళ్ళు నిన్న ఫైరింగ్ చేశారు, ఆర్టరీ ఓపెన్ చేస్తున్నారు. మనం కూడా డీటెయిల్ జవాబు ఇస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎయిర్ డిఫెన్స్ నాకౌట్ చేయడంలో కూడా చాలా రిస్ట్రైంట్ వాడేవాడు. ఆ రిస్ట్రైంట్ ఎంతవరకు వాడి మనం చెప్తున్నాం కూడా, ప్రపంచానికి కూడా అనౌన్స్ చేశాం. నిన్న జరిగిన 15 స్థావరాలు, ఇండియన్ స్థావరాల మీద, ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్ ఉన్న చోట, ఎక్కడైతే విమానాశ్రయాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేస్తుందో, ఎక్కడైతే ఎస్పెషలీ లేటెస్ట్ విమానాలు ఉన్నాయో, రఫేల్, MiG-29, Su-31 ఇటువంటి విమానాలు ఉన్నాయో, ఇటువంటి చోట్లే దాడి చేసింది. దానికి ప్రతీకార చర్యగా ఈరోజు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని న్యూట్రలైజ్ చేసినట్టు, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి ఒక మెసేజ్ పంపుతున్నట్టుగా వాళ్ళ బిల్డింగ్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అండ్ ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇది S-400 అంటే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఈ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ద్వారానే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఈ మిసైల్స్ని మనం గాల్లోనే పేల్చేయడం జరిగిందంటారు. కొన్ని నిర్వీర్యం చేశారు. అంటే ఆ తర్వాతే మన ఇండియన్ ఆర్మీ మన డ్రోన్స్ ద్వారా నేరుగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని క్లోజ్ చేశారనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. కానీ క్యాలిబ్రేటెడ్గా చేశారు. ఎక్కువ ఓవర్ అంటే ఎక్కువ చేయలేదు. ఇంకా మనకి క్యాపబిలిటీ చాలా ఉంది, అది చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ అటాక్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉండొచ్చు సార్? అంటే మనకి మిలిటరీ పరంగా, మిలిటరీ ఆపరేషన్స్ పరంగా ఇప్పుడు ఆ ఎయిర్ డిఫెన్సెస్ని మనం క్లోజ్ చేసాం చాలా ప్రాంతాల్లో. రావల్పిండి కావచ్చు, రాహుల్ కావచ్చు, మీరన్నట్టుగా ఇప్పుడు సైల్కోట్లో కూడా ఏకంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీస్ మీద కూడా అటాక్ చేసామంటున్నారు. దీనివల్ల మనకు వచ్చేటువంటి యూజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కన్వే చేసామంటే వాళ్ళ ఏవి ఎఫెక్టివ్ చేయనివ్వకుండా మన దగ్గర ఉన్న S-400 మనకున్న అనుసంధానమైన రెడార్స్ ఇవన్నీ వాడి వాళ్ళని టోటల్ నిర్వీర్యం చేశాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎయిర్ సుపీరియారిటీ అచీవ్ చేయడంలో ఫస్ట్ థింగ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ని నాకౌట్ చేస్తామండి. లాహోర్ ని నాకౌట్ చేయడం వల్ల ఇప్పుడు మన ఆర్మర్ కాలమ్స్ మన యాక్చువల్గా అమృత్సర్ నుంచి బయలుదేరినాయి అంటే లాహోర్ ని సరౌండ్ చేయడం కేవలం 2-3 గంటల్లో సరౌండ్ చేయొచ్చు మనం. అంటే పాకిస్తాన్కి కరాచీ యాక్చువల్లీ మోస్ట్ పాపులేటెడ్ ప్లేస్, ఒకప్పటి వరకు రాజధాని, వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపిటల్,
వాళ్ళ ఫిజికల్ క్యాపిటల్ ఇస్లామాబాద్, రావల్పిండి, కానీ మెంటల్లీ లాహోర్ ఇస్ ద క్యాపిటల్. ఎందుకంటే మొత్తం అంతా పంజాబీస్ అంతా ఆర్మీలో ఉండి సీనియర్ పొజిషన్స్లో ఉండి, అటువంటి పంజాబ్ స్టేట్కి లాహోర్ క్యాపిటల్. అది కేవలం 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది మన వాఘా బోర్డర్ నుంచి. అక్కడ ఎయిర్ డిఫెన్సెస్ నిర్వీర్యం చేయడం ద్వారా మనం అటాక్ చేస్తే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏమీ చేయలేదు, మనం వాళ్ళని కౌంటర్ చేయగలం. అంటే కేవలం ల్యాండ్ ఫోర్సెస్ ద్వారానే ఒకవేళ మనం ఏదైనా ఆపరేషన్స్ చేసుకున్నా కూడా వాళ్ళు అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏదన్నా ఎయిర్ ద్వారా అటాక్స్ చేస్తే, అంటే ఫైటర్ జెట్స్ ద్వారా కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏదైనా మిసైల్స్ లాంచ్ చేసినా కూడా దాన్ని అడ్డుకునే వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదంటారు ఇప్పుడు లాహోర్ కావచ్చు, రావల్పిండి, సైల్కోట్లో ఈ ఏరియాలో లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కేవలం ల్యాండ్ ఫోర్సెసే కాదు, మనం కావాలంటే లాహోర్ ఎయిర్పోర్ట్ కానీ మన పారాట్రూపర్స్ని వాడి డైరెక్ట్గా అక్కడ ల్యాండ్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, దానికి సైమల్టేనియస్గా ల్యాండ్ ఫోర్సెస్ పంపించవచ్చు. ఓకే. ఎంత దూరం ఉంటుంది సార్ ఈ ప్రాంతాలకి మన బార్డర్కి? ఎంత దూరం ఉంటుంది? మన బార్డర్కి కేవలం 40 కిలోమీటర్. ఏది లాహోర్? 25 కిలోమీటర్స్ అనండి. ఓకే. రావల్పిండి? రావల్పిండి అరౌండ్ పూంచ్ ఏరియా నుంచి అరౌండ్ 90 కిలోమీటర్స్. ఓకే. సైల్కోట్? సేలకోట్ అయితే అనదర్ 25 కిలోమీటర్స్ అనండి మన జమ్మూ నుంచి. ఓకే. అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో అంతా కూడా ఇప్పటికే అక్కడ రక్షణ వ్యవస్థ కూడా అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. సాధారణ పౌరులందరూ కూడా రాత్రి అర్ధరాత్రి నుంచి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా లైట్స్ ఆఫ్ చేసుకోవాలి. పోలీసులకు, రైల్వే సిబ్బందికి కూడా సెలవులు రద్దు చేశారు. ఎప్పుడైనా కూడా ఏం జరిగినా కూడా అలర్ట్గా ఉండాలి అంటున్నారు. ఇప్పుడే రాజ్నాథ్ సింగ్ గారు లైన్ లో అది టీవీలో వస్తున్నారు, లైవ్ కవర్ చేస్తున్నారు. ఆయన బోర్డర్ విలేజెస్ ఖాళీ చేయించమని, మిగతాది కూడా బ్రీఫింగ్ చేస్తున్నారు. సో ఒక రకంగా ఎస్ సార్, ఒక రకంగా ఈ పరిణామాలు చూస్తే యుద్ధం తప్పదు అనుకోవచ్చా? యుద్ధానికి సంబంధించినటువంటి ఒక స్టార్టింగ్ పీరియడ్స్ మనకి అలా ఓకే అయిపోయింది అనుకోవచ్చా? లేదండి, ఇంకా మనం లాంగ్ రోప్ ఇస్తున్నాం పాకిస్తాన్కి. మీరు ఇప్పుడు కూడా మారచ్చు. మీరు ఎప్పుడు మా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి కాల్ చేసి చెప్తే ప్లీజ్ విరమించండి అంటే ఆ రోజున విరమించి చేయగలం. అందుకనే రాత్రి డోవల్ గారు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో. ఆ విధంగా లాంగ్ రోప్ ఎప్పుడు ఉందండి. కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారా లేకపోతే మనతోటి తలపడతారా అన్నది వాళ్ళది పరిస్థితి. సో ఇక్కడ పాకిస్తాన్ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది అనుకోవచ్చు కదా సార్. పాకిస్తాన్ డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా మనమే నేరుగా మన డ్రోన్స్ని అక్కడ పంపించి అక్కడ కొలాప్స్ చేయడం, ఒకటే కాదు 3 చోట్ల కొలాప్స్ చేయడం అంటే అసలు పూర్తిగా పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోతుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే మనం క్యాల్కులేటెడ్గా రిస్ట్రెయింట్ తోటి చేసాం. ఇంకా చాలా చేయగలం, చేయలేదు. ఇంతటితోటి కూడా ఆఫ్ చేసాం. దీని తర్వాత లాహోర్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. లాహోర్లో ఉన్న కోర్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేయొచ్చు. అక్కడ ఉన్న ఆర్మీ యూనిట్స్ చేయలేదు. మనం కేవలం రిస్ట్రెయిండ్గా చేసాం, అంటే మన క్యాపబిలిటీ చూపించాం. సో ఇప్పుడు లాహోర్ని, రావల్పిండిని చాలా ఈజీగా కూడా మన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ క్యాప్చర్ చేయొచ్చు అంటారు ఈ పరిణామంతో. రావల్పిండి చాలా లాహోర్ ఏరియా నుంచి వెళ్తే దాదాపు 260 కిలోమీటర్లు పడుతుందండి 4 లేన్ నేషనల్ హైవేలో. లాహోర్ మాత్రం చాలా ఈజీగా క్యాప్చర్ చేసే, అంటే అట్లీస్ట్ సరౌండ్ చేసే అవకాశం ఉంది. అది మెగా సిటీ కాబట్టి క్యాప్చర్ అన్నది దాని డ్రిల్స్ వేరేగా ఉంటాయండి. అంటే సివిల్ పార్లెన్స్లో క్యాప్చర్ అనొచ్చు, కానీ మా మిలిటరీ సిద్ధాంతాల్లో కొన్ని రోజులు పడుతుంది. కానీ అక్కడున్న ఆర్మీ పోస్టులు అయితే మాత్రం చుట్టుముట్టచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. సో ఇది కల్నల్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు చెప్తున్నట్టుగా ఇప్పటికే లాహోర్తో పాటుగా రావల్పిండి, అలాగే సైల్కోట్ ఈ ప్రాంతాల్లో మన ఇండియన్ ఆర్మీ ప్రయోగించినటువంటి డ్రోన్స్ సక్సెస్ఫుల్గా అక్కడ అటాక్ చేశాయి. సో పాకిస్తాన్ని ఎప్పుడైనా కూడా ఏం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వెనక్కి తగ్గండి. పాకిస్తానే ముందుగా అటు పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో కొన్ని మిసైల్స్ని ప్రయోగించింది. ఆ మిసైల్స్ని మనం అడ్డుకున్నాం. ఆ తర్వాతనే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా లాహోర్ ప్రాంతం మీద, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా అటాక్ చేసామని చెప్పని వివి రావు గారు చెప్తున్నారు. సో ఎప్పుడైనా కూడా ఏమైనా జరగచ్చు. సో ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి. భారత్ని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ఒక రకంగా భారత్ని నక్కలాగా వెనక ఉండి దెబ్బతీసేటువంటి ప్రయత్నాల్ని ఆపుకోవాలి. లేదంటే పాకిస్తాన్ని భారత్ ఎప్పుడైనా, ఏ సెకండ్లో అయినా, ఏ క్షణంలో అయినా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ని దీని ద్వారా పంపించిందని వివి రావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.